మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్కారం రచిత గారు. నమస్తే సిరి. చాలా మంది హస్బెండ్స్కి ఉన్న క్వశ్చన్ మార్క్ అసలు వైఫ్స్ మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అన్నది. అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు మేడం వైఫ్స్ హస్బెండ్ దగ్గర నుంచి? సో బేసికల్గా భార్యలు భర్తల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఖచ్చితంగా ఒకవేళ హస్బెండ్స్ భర్తలు కనుక చూస్తున్నట్టయితే వాళ్ళు ఒక్కొక్కటి పోల్ పెడితే బోల్డ్ ఆన్సర్స్ వస్తాయి. బట్ యాజ్ ఎ ఉమెన్ మన మైండ్ మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తే అప్పుడు వాళ్ళకి అర్థం అవ్వచ్చు. ఏంటి అంటే ఖచ్చితంగా కొన్ని పారామీటర్స్ ఉంటాయి, అందులో కొన్ని తీసుకుందాం మనము. చాలా అంటే మినిమం ఒక 5 అయితే ప్రతి ఒక్క వైఫ్ కూడా టిక్కు పెట్టేస్తుంది అవును 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 అని. ఇంకా కొంతమంది ఆడవాళ్ళకి చాలా ఉంటాయి అనుకో, నగలు నాణ్యాలు బట్టలు బంగారం ఇవన్నీ ఎట్లాగో ఉంటాయి. అవి పక్కన పెడితే మినిమం ఆ రిలేషన్ కాపాడడానికి అంటే ఉండడానికి ఏం కావాలి అంటే ఫస్ట్ ఒకరి మీద ఒకరికి నమ్మకం. బేసికల్గా ఆ నమ్మకం లేకపోతే చాలా కష్టం. అంటే నా భర్త నా కోసం పనిచేస్తున్నాడని, లేకపోతే భార్య కూడా మన ఇంటి కోసం లేకపోతే నా గురించి కూడా తపన పడుతుంది అని. అంతేగాని ఏదో ఒక పని మనిషిలాగానో జస్ట్ పిల్లలు కన్న తర్వాత ఇల్లు చక్క పెట్టుకోవడానికి ఇలా అనే ఉద్దేశంతో గనక చూస్తున్నాడు అని భార్యకు అర్థమైపోయినప్పుడు ఎప్పుడు ఈ బంధం స్ట్రాంగ్ మాత్రం అవ్వదు. అది 100% గ్యారంటీ. సెకండ్ ఏంటి అంటే ఇంపార్టెంట్ ద మోస్ట్ అంటే కనుక రెస్పెక్ట్. రెస్పెక్ట్ అంటే ఏంటంటే చాలా సీరియల్స్లో మనం సినిమాల్లో కూడా జోక్గా చూస్తుంటాం, ఐ వాంట్ రెస్పెక్ట్ నవ్ అంటుంటాడు ఒక సినిమాలో బ్రహ్మానందం కూడా. బట్ ఎంత చిన్న పిల్ల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు తీసుకున్నా కూడా రెస్పెక్ట్ అనేది ఇవ్వకపోతే కనుక ఆ బంధం కూడా నిలబడదు. రెస్పెక్ట్ షుడ్ బి ఎర్న్డ్. ఒకటి మాత్రం గ్యారంటీ చెప్తాను నేను, రెస్పెక్ట్ అడుక్కుంటే వచ్చేదైతే కాదు. గౌరవం మేము ఇయ్యు అని సంపాదించుకోవాలి. దీంట్లో ఆడవాళ్ళ పాత్ర కూడా కొంచెం ఉంటుంది. ఎలా అంటే వాళ్ళు గనక అంటే మోస్ట్లీ మంచిగా చేసినా కూడా అసలు ఆడవాళ్ళ పనిని గౌరవించే వాళ్ళు చాలా తక్కువ. ఎలా గౌరవించరు మేడం అంటే హౌస్ వైఫ్ని అయితే ఇక తీసి గూట్లోనే పెడతారు. అసలు వాళ్ళు జస్ట్ అసలు ఏంటి అంటే అసలు ఏం చేస్తున్నారమ్మా రాగానే ఫస్ట్ రాగానే నిన్ననే నేను ఒక ఇన్స్టా రీల్ చూశాను సిరి. ఏంటంటే నసీరుద్దీన్ షమా క్లాసిక్ అంటే క్లాసిక్. యాక్చువల్లీ నాకు ఆ పాయింట్ మీదే చేద్దాం అనుకున్నా. లక్కీగా ఇట్ ఈస్ సో కోఇన్సిడెంటల్, నువ్వు కరెక్ట్ కంటెంట్ అడిగావు. అసలు ఐ సాల్యూట్ టు నసీరుద్దీన్ షాకి. ఏం చెప్పారు అంటే హస్బెండ్ బయటకు పోయేసి వచ్చి పెద్ద రాంగాని ఇట్లా పడేసి అరే పూరా అంటే లైక్ అలిసిపోయినా ఓ ఛాయ్ తీసుకురా అంటాడు. వైఫ్ ఏం చేసింది, పొద్దున్న నుంచి పడుకొనే ఉందా? ట్రూ. నువ్వెంత పని చేసి వచ్చావో ఆమె అంత పని చేసింది. ఆ పని చేసిందా లేదా అని నీకు చెక్ ఏం పని ఉంటుంది అని మీరు ఎవరైనా ఒక మగవాళ్ళు కనుక అనుకొని ఉంటే ఆమెను 5 రోజులు ఏం లేదు మీలాగా ఇంటి నుంచి బయటకు పంపించేసి ఆమె చేసిన పనులన్నీ చేసి ఆమె కూడా వచ్చి అక్కడ బ్యాగ్ పడేసి చాయ్ లేవు అని అంటే టీ ఇదే అంటే ఒకసారి ఇలాగే చిరునవ్వుతో ఏమి అనకుండా ఛాయ్ ఇచ్చి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఏం చేస్తుంది వైఫ్ అని. సో అలా అంటే అంత వైఫ్ కూడా కాంట్రిబ్యూషన్ చేస్తుంది కాబట్టికే ఆ ఇల్లు నడవడానికి ఇద్దరు సమంగా పని చేయాలి. కాబట్టి ఆ ఇంటి పనుల్లో కూడా ఎవరైతే భర్త గనక సహాయం చేస్తారో వాళ్ళకి నేను సెల్యూట్ చేస్తా అని చెప్పాడు ఆయన. నిజంగా చెప్తున్నా, ఐ గాట్ రియల్లీ స్పెల్ బౌండ్, సచ్ అ వండర్ఫుల్ పర్సన్ అనిపించింది. సో ఇది చాలామంది మగవాళ్ళు కూడా గమనించాల్సిన విషయం. సరే మరీ పని ఎక్కువగా ఉంది, వైఫ్ హ్యాపీగా చేస్తుంది, తను వర్కింగ్ విమెన్ కాదు, కానీ మీ రెస్పెక్ట్ ఏదైతే ఇస్తారో ఆ గౌరవము ఇంకా ఆమెను ఎక్కడికో తీసుకెళ్ళి నించోబెడుతుంది. 10 మంది కళ్ళల్లో ఎప్పుడైతే నువ్వు 10 మంది ఉన్నప్పుడు ఆ భార్యని భలే చేస్తుంది అని ఒక్క మాట అని చూడు, నీకు గుడే కట్టేస్తుంది నీ భార్య. అలా కాకుండా అదే 10 మందిలో 10 మంది లేనప్పుడు నువ్వు పొగిడి 10 మంది ఉన్నప్పుడు అది తీసుకురా, నువ్వు మాట్లాడకు, నువ్వు తప్పు అని చూడు. నీకు తెలియదు కానీ ఇన్నర్ వాయిస్ ఉంటుంది, మామూలుగా ఉండదు, అసలు తట్టుకోలేరు. చాలా అంటే బాధపడము హర్ట్ అవ్వడము పీక్స్. కానీ నిన్ను అనుకునే మాటలు మాత్రం మీరు బీప్ సౌండ్స్ వేసుకోవాల్సిందే. ఎందుకు అంటే బయటకి మాట్లాడే అధికారం లేదు, కానీ లోపల అనుకునేది మీరెవరు ఆపుతారండి? ఎందుకంటే మీ ప్రవర్తననే అలా అనుకునేటట్టు చేసింది కాబట్టి. సో
వీలైనంత వరకు ఎలాంటి ప్రవర్తననైనా వీలైనంత వరకు నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి కాపాడాల్సిన బాధ్యత నీకుంది కాబట్టి నలుగురిలో సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ భార్య వైపే ఉండు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కరెక్ట్ ఆర్ రాంగ్ అని చాలా పెద్ద మనుషులు, మన గరికపాటి శ్రీనివాస్ గారిది కూడా చెప్పాడు, చాగంటి కోటేశ్వరరావు గారు కూడా అదే చెప్పారు. నీ భార్యని ఆ టైంలో నువ్వు ఖచ్చితంగా కాపాడాల్సిందే, ఈవెన్ తను కొంచెం తప్పు అని నీకు అక్కడ అనిపించిన తర్వాత లోపల కరెక్షన్ చేయి, కానీ 10 మందిలో మాత్రం నీ భార్యను నువ్వు సపోర్ట్ చేయాల్సిందే అని చెప్పారు. సో ఏ రకంగా ఆధ్యాత్మికంగా తీసుకున్నా, నువ్వు సోషల్గా తీసుకున్నా కూడా భార్యను ఎందుకు రెస్పెక్ట్ చేయాలి మేడం, ఏమంత పని చెయ్యదు మేడం, మొత్తం నేనే సంపాదించి పెడతాను మేడం, షాపింగ్ చేస్తుంది మేడం, కూర్చుంటుంది మేడం, ఆ విషయంలో రెస్పెక్ట్ తీసేసి మాట్లాడాల్సిన అవసరం లేకుండా కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అక్కడ. అదేవిధంగా నిన్ను నమ్ముకొని బోలెడు తన ఫ్యామిలీని వదిలేసి వచ్చింది కాబట్టి ఈవెన్ దో యూ నీడ్ టు రెస్పెక్ట్, అండ్ నీ వంశానికి కానీ లేకపోతే నీకంటూ ఒక పిల్లల్ని తన ప్రాణాన్ని పనంగా పెట్టి కన్నది కాబట్టి యూ నీడ్ టు గివ్ ఎ రెస్పెక్ట్. నీకు ప్రొద్దున లేసి నువ్వు ఏం తినాలా, ఏం చేయాలా, నీకు బట్టలు అన్నీ సమకూర్చుతుంది కాబట్టి యూ నీడ్ టు గివ్ ఎ రెస్పెక్ట్. ఎనీ పర్సన్ నీ ఇంట్లో నీ కోసం ఒక మనిషి కష్టపడుతుంటే యూ నీడ్ టు గివ్ ఎ రెస్పెక్ట్. అది కాకుండా క్వాలిటీ టైం ఎక్స్పెక్ట్ చేస్తారు. క్వాలిటీ టైం అంటే పొద్దుగూకుల్లో నువ్వు ఫోన్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు, నువ్వు రాగానే జస్ట్ ఆ ఫ్రెష్ అయ్యేసి వచ్చి కూర్చో, అబ్బా మన ఇద్దరం కలిసి ఒక ఛాయ్ తాగుదాము, ఒక కాఫీ తాగుతాము అని కూర్చొని ఆ కూర్చున్నంతసేపు అవును ఇవాళ నీ సోదా, నీ ఆఫీసులో ఉన్న టెన్షను నువ్వు సమకూర్చుకో, నువ్వు సెట్ చేసుకోవాలి. కానీ ఆ వారాన్ని తీసుకొని వచ్చి నువ్వు ఇక్కడ చెప్పడం అనేది ఏది మీరు పోయే ఈగో ఉంటుంది చూడు మొగాడు అని, ఆ మొగోళ్ళు అలా బయటపడకూడదు. మొగోళ్ళు అంటే మరి బేర్ చెయ్యాలి. సో కాబట్టికే అలా బయటపడకుండా ఈమె ఈరోజు ఏం అండర్గోయింది, నిజంగా చెప్పాలంటే వైఫ్కే ఎక్కువ కష్టాలు ఉంటున్నాయి. ఎందుకంటే ఒకటి పని మనిషి కష్టాలు, ఒకటి పిల్లల కష్టాలు, ఇది వాళ్ళు తిని రాకపోతే తల్లికి అంతా ఇంత బాధ ఉండదు, అది టార్చరే. ఆమె ఎంత మనసుకు తీసుకుంటుందంటే వాళ్ళు తినపోతే ఏడ్చేయడము, వీలైతే పిల్లల్ని కొట్టడము, కొట్టామని ఏడవటము, పని మనిషి రాకపోతే ఆ పనిని చేయటము, ఆ పని మనిషి ఇంట్లో ముచ్చట తీసుకెళ్ళి పక్కింటికి చెప్పిందని బాధపడ్డము, ఆ పక్కింటోళ్ళ గాసిపులని, అమ్మ బాబోయ్ అన్ని కష్టాలా అండి ఆడవాళ్ళకి, అది చెప్పలేనన్ని కష్టాలు. కాబట్టి ఒక్క మారు విని అది నాన్సెన్స్ అయితే కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు అలా పట్టించుకోనట్టయితే ఆ తన చిన్న ప్రపంచంలో ఆ ప్రాబ్లమ్స్ని పెద్దవి చేసుకొని డిప్రెషన్లోకి పోవడానికి కానివ్వండి, లేకపోతే నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు అని వేరే దిశగా ప్రయాణించడం కానివ్వండి, వేరే వాళ్ళ వైపు ప్రయాణించడం కానీ జరుగుతాయి. కాబట్టి క్వాలిటీ టైం చాలా ఇంపార్టెంట్ సిరి. అలా కాకుండా ఇంకొకటి ఏంటంటే తను ఏదైనా చిన్న పని మీకోసం చేసింది, ఇప్పుడు నేను ఫుడ్ చేస్తారు రోజు చేస్తారు కదా ఏం పొగడాలి మేడం అని అనుకుంటారేమో, కంపల్సరీ అవసరం అండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆ చిన్న ఎప్రిషియేషన్ తిన్నప్పుడు ఏ బాగుందో, లేకపోతే రేపు నాకు ఇది చేసి పెట్టోయ్ అని ఏదైనా చెప్పావనుకో, తనకి ఆ కష్టం ఇట్టే ఒక నిమిషంలో మాయమవ్వడం జరుగుతుంది. అలా కాకుండా నాకు రేపోతే నీకు ఇది ఇష్టం కదా ఈరోజు ఇది చేసుకో, ఎందుకంటే ఎంతసేపు పిల్లలకి ఇష్టమైంది భర్తకి ఇష్టమైంది చేయడమే జరుగుతుంది, భార్యకి ఇష్టమైంది తనకు స్వతహాగా చేసుకోవడం తెలీదు. ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత భర్త భార్య కూర్చొని ర్యాపిడ్ ఫైర్ ఆడుకోండి, నాకే కర్రీ ఇష్టం, నాకే హీరోయిన్ ఇష్టం, మీకేది ఇష్టం అని అడగండి. మీకు అప్పుడు మీ ఇష్టాలు తెలిస్తే ఒకరోజు తనకి ఇష్టమైన వంటలు కూడా చేసుకుంటుందా లేదా అని ఆ చిన్న అండర్స్టాండింగ్ మీరు ఇది కనుక ఒక 3 నెలలు కనుక చేసి చూసినట్టయితే ఖచ్చితంగా ముందున్న రిలేషన్కి ఇప్పుడున్న రిలేషన్కి ఎంత బాండింగ్ పెరుగుతుంది అనేది మాత్రం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా పట్టించుకోకుండా 24 గంటలు ఫ్రెండ్స్ అని వెళ్ళిపోయి లేకపోతే తాగి తిని వచ్చేసి ఐ వాంట్ రెస్పెక్ట్ నౌ అని మీరు అడిగితే అది ఫూలిష్నెస్. ఒకవేళ బయటికి భయపడుకుంటే మనం చేసినా కానీ లోపల మామూలు బీప్ సౌండ్లు ఉండవు. కాబట్టి వైఫ్ని ఎందుకు రెస్పెక్ట్ చేయాలనేది మాట్లాడుకున్నాము. అలాగే మీకు రెస్పెక్ట్ కావాలంటే కూడా మీ బిహేవియర్ కూడా ఎలా ఉండాలో చూసుకుని వైఫ్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తే, మీకు చెప్తున్నాం కదా మీరు కొంచెం ఇలా అప్రిషియేట్ ఇలా రెస్పెక్ట్ ఇచ్చారంటే గుడులే కడతారు ఆడవాళ్ళు. సో కాబట్టికే
ఖచ్చితంగా మీరు ఎలా మనకి ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని తీసుకుంటే ఆయన ఏదో కమిట్మెంట్ ఇచ్చాని వచ్చేసాడు ఎక్కడికి, మన ఏడుకొండలెక్కి ఉంటే పద్మావతి అంత రిచ్ ఫ్యామిలీలో ఉన్న పద్మావతి దేవి కూడా మొత్తం అన్నీ వదిలేసి లక్ష్మీదేవి కూడా వచ్చేసి ఈ 7 కొండల మీద కూర్చుంది. సో భార్య అంటే భర్త కొంచెం దగ్గర తీసుకుంటే చాలు విపరీతంగా ఎన్ని సంవత్సరాలైనా సరే, అంటే మనం ఒక 60-70 ఏళ్ళని కూడా చూడండి, ఎప్పుడైనా పెద్దవాళ్ళు కాస్త నవ్వుతూ ఏదో అని సరదాగా ఒక మాట అంటే అప్పుడే పెళ్ళైనట్టు కూడా సిగ్గుపడుతుంటారు లేడీస్. అంటే ఆ చిన్న ప్రేమ పలకరింపు కానివ్వండి, ఒక గౌరవం కానివ్వండి, ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇది చేద్దామా పిల్లలకి అని అడిగి చేసిన అది వాళ్ళకి ఒక పెద్ద రివార్డ్ ఇచ్చినట్టు, అవార్డు ఇచ్చినట్టు ఫీల్ అవుతారు. కాబట్టి ఈ చిన్న చిన్న వాటిని మీరు వాళ్ళ జీవితంలో పెద్దవండి. సో అవన్నిటిని మీరు గౌరవిస్తే కనుక బంగారంలా ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం తరచుగా, ఎస్పెషల్లీ రిలేషన్షిప్లో వైఫ్ అండ్ హస్బెండ్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్, చిన్న చిన్న డిస్టర్బెన్స్గా ఇవన్నీ ఎక్కువగా చూస్తున్నాం. అలాంటి వాళ్ళు కౌన్సిలింగ్ గురించి మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? తప్పకుండా సిరి, దే కెన్ కాంటాక్ట్. అదే చెప్పుకున్నాం కదా, అందరికీ అన్నీ తెలుసు. కాకపోతే వైఫ్ అసలు అట్లా ప్రాబ్లంలో ఉంది అన్నది కూడా తెలియదు. కాబట్టి మీకు చిన్న డిస్టర్బెన్స్ రిలేషన్లో అనిపించినా కూడా ఒక్కసారి కౌన్సిలింగ్కి వచ్చేసానంటే ఆమె ఏం కోరుకుంటుందో మీకు డైరెక్ట్గా చెప్పలేకపోవచ్చు. సో మీరేమనుకుంటున్నారో మీరు డైరెక్ట్గా చెప్పలేకపోవచ్చు. ఈ చిన్న హెల్ప్ అదే బయట మీడియేటర్స్కి చెప్పామనుకోండి, బయట మీడియేటర్స్కి చెప్తే అది స్ప్రెడ్ అవుతుంది. ఇలా కౌన్సిలర్స్కి చెప్పుకుంటే చక్కని పరిష్కారం దొరుకుతుంది, మీ రిలేషన్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. దే కెన్ కాంటాక్ట్ ఆన్ ది స్క్రాలింగ్ నెంబర్స్, ఇది ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.